ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అది మన కొరకు కాదుట, ఎదుటి వానికి ఏం జరగాలట? మన వల్ల మేలు జరగాలి. ఎదుటి వానికి మన వలన కీడు జరిగితే వాడు మనసులో ఏమవుతాడు? పైకి చెప్పరండి కొంతమంది. మన వల్ల కొంతమంది నష్టపోతున్నప్పుడు వాళ్ళు పైకి చెప్పరు, కానీ మనసులో బాధ ఉంటుంది. ఇతని వల్లే నేను ఇలాగయ్యాను, ఈవిడ వల్లే నేను ఇలాగ అయిపోతున్నాను, ఇతని వల్లే నేను దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను, ఈయన వల్లే సరిగా బైబిల్ చదవలేకపోతున్నాను. ఎందుకంటే మన వల్ల ఒక మనసు గాయమైంది అనుకోండి, ఆ గాయపరచబడిన మనసు దేవుడి మీద ఉండదుగా. మీకు తెలుస్తలేదో? మనసును గాయపరచుద్దని దేవుడు ఎందుకు అన్నాడు అంటే, మీరు అప్పుడప్పుడు చూడండి, మనసు బాగోలేని వాళ్ళు అన్నం తింటున్న విధానం, మనసు ఆనందంగా ఉంటున్నవాడు అన్నం తినే విధానం రెండు గమనించండి. మీరు ఎలాగుంటది? మనసు ఆనందంగా ఉన్నాడా, మొక్క సారి బిడ్డరా, రసం బిడ్డరా, అప్పడాలు ఉన్నాయా అంటాడు ఆనందంగా ఉంటే. ఇటు మనసు బాగోలేదు అనుకోండి, ఆ ఎదుర్కొన్న అన్ని కూరలు ఉన్నాయి ఏమి చూడడం, ఏదో అలాగే వెయ్యాలి కనుక ఆపలేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీడు మనసు బాగోపోతే అన్నమే సరిగా తిన్నాడు, మనసు బాగోపోతే బైబిల్ చదువుతాడా? బాగా ఆలోచించండి. మనసు బాగోపోతే పాట నేర్చుకుంటాడా? మనసు బాగోపోతే ప్రార్థనకు వస్తానంటాడా? మనసు బాగోపోతే బైబిల్ చదువుకుంటాడా? అందుకే దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు బాగుండటం కాదు, నీ వల్ల ఎవడైనా బాధపడ్డాడంటే వాడు దేవుళ్ళ నుంచి పడిపోతాడు, వాడు మనసులో ఏదైనా గాయపరిచావంటే వాడు నాకు దూరం అయిపోతాడు. కనుక నువ్వెప్పుడు నీకు మేలు జరగడం కాదట, నీ వల్ల అవతల వాడికి మేలు జరిగేటట్టు చూసుకోక తప్ప మన వల్ల ఎవరు కూడా బాధపడకూడదు, మన వల్ల ఎవరు కూడా దేవుడి పనికి దూరం అవ్వకూడదు, మన వల్ల ఎవరు కూడా విశ్వాసంలో పడిపోకూడదు, మన వల్ల ఎవరు కూడా మనుషులందరూ ఇలాగే ఉంటారా అని మనల్ని నమ్మి మోసపోయి దేవుడి పనికి వాడు దూరం అయిపోకూడదు. ఎవడి మనసును కోరుండి మనం గాయపరచకూడదు.